ఈ సాతాన్ రాకుండా దేవుడు ఆపొచ్చు కదా, సర్పాన్ని ఎందుకు ఆపలేదు లోపలికి రాకుండా? అంటే ఆ బాధ్యత ఇవ్వబడింది ఎవరికి? ఆదికాండం 2:15 దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదెన్ తోటలో దాని కాచుటకు దానిలో ఉంచెను. స్త్రీ ఆ పండ్లు బాగున్నాయని చెప్పి సాతాను చెప్పిన మాటలు విని ఆ పండు తిన్నదంట. తిన్న తర్వాత ఏమైంది? కళ్ళు తెరవబడలేదు. ఆదాము తిన్న తర్వాత, స్త్రీ తిన్న తర్వాత కాదు. దేవుడు ఈ పండు తినద్దు అని ఆదాముకి చెప్పాడు. స్త్రీని సర్పం మోసం చేసిందని చూస్తున్నాడు, ఆమె పండు తిన్నదని చూస్తున్నాడు. దేవుడు చెప్పిన వాక్యం కూడా తెలుసు, అయినా ఆయన అవిధేయత చూపించాడంట. అంటే ఖచ్చితంగా అవిధేయత, దేవుని మాటకు అవిధేయత చూపించాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక ఏమంటున్నాడు? ఒక మనుషుని అవిధేయత. అన్నీ కూడా దేవుడి మీద నిందించడము, దేవుడి వల్లనే ఇది జరిగింది అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఎలాంటి వాడు అని ఆలోచించినప్పుడు ఈరోజు మీ నేత్రాలు తెరవబడాలి. ఆయన ఎంత కృప, ఎంత ప్రేమ, ప్రతి దాని వెనకాల ఆయన మన మంచి కొరకు ఎన్ని విషయాలు చేస్తాడనేది మనం గ్రహించం. ఏ అధికారం అయితే సాతాను తీసుకున్నాడో ఆ అధికారాన్ని తీసుకొని, ఇదిగో మరణపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అంట. ఈరోజు నీకు అధికారము తిరిగి తీసుకొని వచ్చాను. ఆ రోజు ఆదామవ్వలు ఏం చేసి ఉండాలి? మాట్లాడుంటే అయిపోయేది అంటున్నాం. నా దేవుడు మంచివాడు, నువ్వేం నాకు చెప్పనవసరం లేదు అంటే ఏమైపోయేది? అధికారం ఎవరి దగ్గర ఉంది? ఆదాము దగ్గర ఉంది. తప్పకుండా సర్పం అక్కడి నుంచి వెళ్ళిపోయేది. సో ఈ రోజు దేవుణ్ణి నిందించడం కాకుండా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇచ్చిన అధికారముతో నేను మాట్లాడగలుగుతున్నానా? ఎందుకు యేసు నామములో ప్రార్థన చేయమంటున్నాడు? ఆ నామములో అధికారం ఉంది.